యువజన కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను శనివారం గోదావరికంలో ఘనంగా నిర్వహించారు. రామగుండం కార్పొరేషన్ ఏరియా యువజన కాంగ్రెస్ అధ్యక్షులు కౌటం సతీష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలకు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కాల్వ లింగస్వామి ముఖ్య అతిథిగా హాజరై స్థానిక రీగల్ సెంటర్ వద్ద యువజన కాంగ్రెస్ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం యువజన కాంగ్రెస్ శ్రేణులతో కలిసి కేక్ కట్ చేసి వేడుకలను జరుపుకున్నారు. సందర్భంగా తాజా మాజీ కార్పొరేటర్ ముస్తఫాతో కలిసి కాల్వ లింగస్వామి మాట్లాడుతూ రాజకీయాల్లో సమాజంలో మార్పు రావాలంటే యువత రాజకీయాల్లోకి రావాలని అన్నారు. సమాజం పట్ల బాధ్యతతో యువత దేశాభివృద్ధికి పాటుపడాలని కోరారు. ప్రస్తుతం రాజకీయంగా ఉన్నత పదవుల్లో ఉన్న వాళ్లంతా ఒకప్పుడు యువజన కాంగ్రెస్లో చురుకుగా పనిచేసిన వారేనని తెలిపారు. దేశ భవిష్యత్తు యువతపైనే ఆధారపడి ఉందని, అందుకే కాంగ్రెస్ పార్టీ యువతకు ప్రాధాన్యత ఇస్తుందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘ యువజన కాంగ్రెస్ ఆవిర్భావ దినం సందర్భంగా రామగుండం కాంగ్రెస్ పార్టీ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు కౌటం సతీష్ ఆధ్వర్యంలో జెండా కార్యక్రమం చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీలో ఒక భాగంగా యువజన కాంగ్రెస్ కీలక పాత్ర వహిస్తుంది. దేశంలో కానీ రాష్ట్రంలో కానీ రాహుల్ గాంధీ నాయకత్వాన ఇలా దేశంలో యువజన కాంగ్రెస్ ఎన్ఎస్ఐ కాంగ్రెస్ అనుబంధ సంఘాలు ఐక్యంగా పనిచేస్తున్నాయి. రేపు రాబోయే దేశంలో జరిగే ఎన్నికల్లో రాహుల్ గాంధీ గారిని ప్రైమ్ మినిస్టర్ చేయాలని యువజన కాంగ్రెస్ కంకణం కట్టుకొని అనేక కార్యక్రమాలు కూడా చేపట్టడం జరుగుతుంది. దానిలో భాగంగా రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన ఇలా రాష్ట్రం అభివృద్ధి పథంలో వస్తున్న సంగతి తెలిసింది. అదేవిధంగా రామగుండం నియోజకవర్గంలో విదర్భ గారి సహకారంతో రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారు రామగుండాన్ని అభివృద్ధి పథకంలో నెరవేర్చు గత 18 నెలలనే 800 కోట్లు తెచ్చి ఈ రామగుండాన్ని ఒక అభివృద్ధి పథకంలో మా యువ ఎమ్మెల్యే మేమందరం కూడా కాంగ్రెస్ పార్టీ మరి అనుబంధ సంఘాలు అందరం కూడా ఆయన తోడుగా ఉంటాం. ఇలా మీరు తండాలు చూస్తున్నారు. రామగుండంలో కానీ 50 డివిజన్లో కానీ డివిజన్ ఒక్కొక్క డివిజన్ ₹1 చొప్పున, అదేవిధంగా లక్ష్మీనగర్లో కానీ ఇలా అండర్ గ్రౌండ్ రైలు కానీ రోడ్లు కానీ కరెంటు కానీ వాటర్ సమస్య కానీ ఇవన్నీ అభివృద్ధి 18 నెలలు మా ఎమ్మెల్యే గారు చేయడం జరిగింది. ఇంకా 3 సంవత్సరాలు ఇంకా పదవి కాలం ఉన్నది. ఈ 3 సంవత్సరాలు ఇంకా ఎంత అభివృద్ధి చేస్తారో మీరు అందరూ గమనించాలి. తప్పకుండా రేపు స్థానిక ఎన్నికలు కానీ కార్పొరేషన్ ఎలక్షన్ కూడా అతి త్వరలో ఉన్నాయి. మరి మా ఎమ్మెల్యే గారి నాయకత్వాన కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘం యువజన కాంగ్రెస్ అందరం కలిసి మా ఎమ్మెల్యే గారు చేసే అభివృద్ధి కార్యక్రమాలను గడప తీసుకుపోయి రేపు జరగబోయే ఎన్నికల్లో మా రాజ్ ఠాకూర్ ఎమ్మెల్యే గారి నాయకత్వాన కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీకి వెన్నుముకలా ఉంటూ మరి కాంగ్రెస్ పార్టీ ఏ ప్రోగ్రాం చేసినా దాన్ని ముందు నడిపించడానికి ఎంతో ప్రయత్నం చేసేదే మరి యువజన కాంగ్రెస్లో పనిచేసిన వారు మరి ఎంతోమంది మినిస్టర్లు ముఖ్యమంత్రి అయినారు. మరి మన ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారు కూడా యువజన కాంగ్రెస్లో పనిచేసి మరి ఈరోజు ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది. మరి ఇల్లు గట్టిగా ఉండాలంటే పునాది ఎంత మంచిగా ఉంటే మరి ఇల్లు అంత దృఢంగా ఉంటుంది. అలాగే యువజన కాంగ్రెస్ ఎన్ఎస్సీ నుంచి వచ్చిన నాయకుడు మరి రానున్న రోజులలో ఎంతో బలంగా తయారడే కారణమే యువజన కాంగ్రెస్. మరి యువజన కాంగ్రెస్ మరి ఎన్నో పోరాటాలు మరి ఎంతోమందికి మరి ఉద్యమాలు చేసింది. ఎన్నో బర్నింగ్ ప్రోగ్రామ్స్ చేయాలంటే అది ఒక యువజన కాంగ్రెస్తోనే సాధ్యమవుతుంది. అలాగే రాహుల్ గాంధీ గారు కూడా మరి యువజన కాంగ్రెస్లో పనిచేసిన కొందరికి మరి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు రాజ్యసభ మెంబర్లు కూడా ఇచ్చినారు. మరి పోయినసారి మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్లలో యువజన కాంగ్రెస్కు మరి ఎమ్మెల్యే గారు అత్యధికంగా సీట్లు ఇవ్వడం జరిగింది. మరి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా మరి యువజన కాంగ్రెస్కు బలోపేతం చేయడానికి వారికి కూడా టికెట్లు ఇస్తా అని చెప్పి మరి మన ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది. అందులో భాగంగా యువజన కాంగ్రెస్ మరి ముందుండి మరి ఎన్నో ఉద్యమాలు మరి ఎంతో ప్రజలకు చేరువై మన కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ప్రభుత్వ పథకాలకు ప్రజలకు వివరిస్తూ మరి ప్రతి ఒక్క గడప తిరుగుతూ యువజన కాంగ్రెస్ ఈ కార్యక్రమాలు చేస్తుందని చెప్పి తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు తిప్పారపు శ్రీనివాస్, గట్ల రమేష్, పెద్దలి ప్రకాష్, చుక్కల శ్రీనివాస్, బెంద్రం రాజరెడ్డి, దూలికట్ట సతీష్, కుడుదుల శివ, బాబు మియా, సింహాచలం, దాసరి విజయ్, నజీముద్దీన్, బూర్ల శ్రీనివాస్, పంజా శ్రీను, ఆడిపు దశరథం తదితరులు పాల్గొన్నారు.